హాయ్ అండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు సింపుల్గా జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని అలాగే ఒక గరిటె నెయ్యి కూడా వేసుకొని అది కాగిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ అలాగే ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలండి. జీరా రైస్ కదా, కంపల్సరీ జీలకర్ర అనేది ఎక్కువగా ఉండాలి. తర్వాత కరివేపాకు వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గరిటె అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుడు అయితే క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి గల్లుప్పు అండ్ అలాగే గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి అలాగే పుదీనా కూడా ఒక హాఫ్ కప్ అయితే వేసుకున్నానండి చిన్న కప్పుతోటి. అది కూడా వేసేసి ఎసరు పోసేసుకోవాలండి. ఎసరు మరిగిన తర్వాత కడిగేసిన బియ్యం అయితే వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఉడికిచ్చేసుకొని తర్వాత స్లో ఫ్లేమ్ పెడితే మనకి జీరా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. నేను జీరా రైస్లోకి ఎగ్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మేమైతే జీరా రైస్ ఎగ్ కర్రీ అయితే తినేస్తాము. మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.